వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ నితిన్ నబీన్ నుంచి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కుల రాజకీయాలు గొడవల పక్కన పెట్టాలంటూ కూడా సీరియస్ అయ్యారు. ఇక ఎవరెవరు ఏం చేస్తున్నారో రిపోర్టు ఉందంటూ కూడా నబీన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణలో నేతలు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు, ఎవరు మధ్యలో గొడవలు పడుతూ ఉన్నారు, ఎన్నిటువంటి అంశాలన్నీ కూడా ఒక రిపోర్ట్ అనేది నా దగ్గర ఉంది. కష్టపడి పనిచేసి ఐక్యంగా ఉండాలంటూ హితవు పలికారు. కానీ తెలంగాణ బీజేపీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని సూచన చేయడం జరిగింది. ఇక ప్రతి దగ్గర కూడా ఇక్కడ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఆలోచిస్తూ ఉంది. దాన్ని బట్టి తాము నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన దాన్ని బట్టి జనాల్లో ఎంత ఆదరణ ఉంది ఏంటనేది కూడా ఒక బీజేపీకి ఇంకా ఎంత కృషి చేయాలి, జనాల్లోకి ఎంత బాగా వెళ్లాలనేది కూడా ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక అధికారంలోకి రావడానికి మంచి స్కోప్ ఉందంటూ నబీన్ చెప్పారు. నేతల మధ్య సమన్వయం లేకపోతుందనే పార్టీ వెనక్కి వెళ్తుందంటూ తన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా నబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లు జూనియర్లు అనే తేడా లేదంటూ కూడా నబీన్ ఇక్కడ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక తెలంగాణ బీజేపీ నేతలను ఆ పార్టీ చీఫ్ నితిన్ నబీన్ అయితే గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, గ్రూప్ రాజకీయాలు ఎవరు నడుపుతున్నారు, తన దగ్గర పక్కా రిపోర్ట్ ఉందంటూ ఆయన ఇచ్చినటువంటి సీరియస్ వార్నింగ్ తో ఒక్కసారిగా కూడా బీజేపీ నేతల్లో వణుకు మొదలైంది. కుల రాజకీయాలు అంతర్గత గొడవలు పక్కకు పెట్టకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నవీన్ హెచ్చరించారు. ఇక అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది, నితిన్ నవీన్ అంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉంది బీజేపీ. ఇక బీజేపీకి సొంత పార్టీ నేతల ప్రవర్తనే పెద్ద మైనస్ గా మారుతోంది. నితిన్ నబీన్ అంతర్గత సమీక్షా సమావేశంలో ఆయన నేతల తీరు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు నేతలు పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టేశారు, కుల రాజకీయాలకు సొంత గ్రూపులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విషయం ఆయన దగ్గరికి చేరటం జరిగింది. ఇక నవీన్ ఈ విషయం మీద నిప్పులు చెరిగారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు, గ్రూపులు కడితే సహించేది లేదంటూ ఆయన తెగేసి చెప్పారు. తాము ఢిల్లీలో కూర్చున్న క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన ఉన్నటువంటి నేతలకి హెచ్చరించడం జరిగింది. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, కేవలం మీడియా ముందు బిల్డప్ ఇస్తే కుదరదంటూ ఆయన నేరుగానే చురకలంటించారు. ఇక నితిన్ నబీన్ అన్న మాటలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పరిశీలనలో పడ్డారని చెప్పొచ్చు. తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, కానీ ఆదరణను ఓట్లుగా మార్చుకోవటంలో నేతలు విఫలమవుతున్నారనేది నితిన్ నబీన్ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవటమే ఇందుకు కారణమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నేత కార్యక్రమం పెడితే ఇంకో నేత దానికి వెళ్ళకపోవటం, ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవటంతోనే పార్టీ వెనక్కి వెళ్తుందన్నారు. సీనియర్లు జూనియర్లు అనే తేడాలు పక్కన పెట్టి అందరూ ఐక్యంగా కలిసి నడవాలంటూ కూడా హితవు పలికారు. ఇక పార్టీలో అందరూ సమానమేనని, సీనియారిటీ పేరుతో కాలక్షేపం చేస్తే కుదరదంటూ కూడా స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అద్భుతమైన స్కోప్ ఉందని, ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాలు ఈగోలను పక్కన పెట్టి కష్టపెడితేనే ఇది సాధ్యమవుతోందని నబీన్ తేల్చి చెప్పారు. ఇప్పటికైనా గ్రూపు గడువులు ఆపి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా హితవు పలికారు. ఇక నితిన్ నబీన్ క్లాస్ పీకటం వెనుక అధిష్టాన వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం సాధించే సత్తా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాట్ల వల్లే పార్టీ నష్టపోతుందనేది ఇప్పుడు హైకమాండ్ ఫీలింగ్. అందుకే నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నేతలకు గట్టి హెచ్చరికలు ఇచ్చారు. మరి ఈ వార్నింగ్ తర్వాత అయినా తెలంగాణ బీజేపీ నేతలు తమ తీరును మార్చుకుంటారా, ఇదే విధంగా గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడతారా, లేకపోతే ఇదే విధంగా కూడా గ్రూప్ రాజకీయాలను కంటిన్యూ చేస్తే ఎవరికి వాళ్ళు వెనక గోతులు తీసుకుంటూ ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. కానీ అధిష్టానం మాత్రం ప్రతి నేత రిపోర్టు తమ దగ్గర పెట్టుకునే ఈ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అనేటువంటి అంశం మాత్రం స్పష్టమవుతుంది. మరి రాబోయేటువంటి ఈ ఎన్నికలలో ఈ అంశం అయితే తేటతెల్లం కానుంది. మున్సిపల్ ఎన్నికల్లోనే వీళ్ళు ఎంత ఐక్యంగా ఉండగలరు ఏంటి అనేది కూడా తేటతెల్లం కానున్నటువంటి అంశం.